తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. గురుగారు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు పూనకాలు నిజమేనా? అది ఏంటి అది అసలు? అంటే ఇప్పుడు పూనకాలు నిజమేనా అన్నప్పుడు అప్పుడు దయ్యాలు లేకపోతే నెగిటివ్ ఎనర్జీ ఉంది, వాళ్ళు కూడా దయ్యాలు భూతాలు పడుతున్నాయని మనం కొన్ని ఆలయాల్లో చూస్తూ ఉంటాం. అది నిజం ఉన్నప్పుడు ఇది నిజమే అని నమ్మాలనిపిస్తుంది. కానీ ఇది వీళ్ళు భవిష్యవాణి చెప్తుంటారు, ప్లస్లు మైనస్లు, ఏదైనా దొంగతనం జరుగుతాయి అలాంటి వాటికే పాపం పోలీస్ ఆఫీసర్ లా ఉపయోగిస్తూ ఉంటారు అమ్మని. సో దానికోసం సమస్త భూమండలంలో, ఈ సమస్త భూమండలంలో ఎక్కడా కూడా ఏ దేవత కూడా నేను ఇది చెప్తాను అని ఎక్కడ చెప్పదు, నేను ఇది పలుకుతున్నానని ఎక్కడ పలకదు. ఒక్కటే పలుకుతుంది, దాని పేరే శబ్దము. ఆ శబ్దం ఎలా ఉంటుందంటే అని శబ్దం వస్తుంది. అంటే గీంకార శబ్దాలు అంటారు వీటిని. ఈ గీంకార శబ్దాల్లో జంతు తోలుతో చేసినటువంటి డమరుకాల మీద కొట్టేటప్పుడు గమనించండి, జంతు తోలు, ప్లాస్టిక్లు కాదు, జంతు తోలుతో చేసినటువంటి డమరుకాల్లో అదే ఆ డోలు ఇవన్నీ ఉంటాయి, వాటి మీద కొట్టేటప్పుడు పింపీనాదాలు అంటే పెద్ద పెద్ద శబ్దాలతో వాడేటట్టు బూరలు అంటాం మనం, అలాంటి వాడేటప్పుడు కాలక గజ్జలు, దీన్ని గజ్జల మూత అలా చేసేటప్పుడు ఈ భూమికి అని తన్నుతుంటాం. శబ్దం కూడా పేరదే, భూమికి ఇలా తన్నేటప్పుడు భూమికి అని కాళ్ళకు గజ్జలు కట్టి అమ్మను భూమికి అని చెప్తున్నప్పుడు ఈ మూడు శబ్దాలు క్రోడగించగలిగినప్పుడు అమ్మవారి యొక్క ఈ నాసికా పుటం నుంచి ముక్కు పెద్దగా అయ్యి, అంటే ఈ ముక్కర పెద్దది చేసుకుని అనే శబ్దం బయటకు వస్తుంది. ఆ శబ్దాన్ని తదేకంగా ఏ దేహం అయితే ఆవహిస్తుంది, అంటే లోపల కూర్చున్నటువంటి అమ్మవారి నుంచి ఆ యథాశక్తి బయటకు వచ్చేటప్పుడు ఎవరైతే అక్కడ 10 మంది 5గురు ఉన్నారో వీరిని తాకుతూ బయటకు వెళ్ళిపోయి సమస్త ప్రకృతిని కూడా ఒక్కసారి అలా తాకి వచ్చేస్తుంది. దీనికి పట్టే సమయం 8 నిమిషాలు మాత్రమే. ఆ సమయంలో ఎవరైతే అక్కడ ఉన్నారో ఈ తల్లి మళ్ళా లోపలికి వచ్చే వరకు కూడా వారికి ఆ వైబ్రేషన్స్ ఉంటాయి. దీన్ని మనం పూనకం అనుకుంటాం. ఎందుకు అలా కనెక్ట్ అవుతుంది అని అంటే, అమ్మవారి యొక్క దివ్యమంగళమైనటువంటి శక్తిని తన దేహం నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆ శబ్దాలకు ఆనంద తాండవం చేస్తుంది అమ్మవారు. ఆ ఆనంద తాండవం చేయటానికి ఏదో ఒక దేహం కావాలి. ఆ దేహాలు అమ్మవారు మొట్టమొదటి ఏమి ఎంచుకుంటుందో తెలుసా? గాలిని ఎంచుకుంటుంది. అందుకని ఎక్కడైనా మీకు అమ్మవారు వచ్చేటప్పుడు, అమ్మవారు ఊరేగింపు జరిగేటప్పుడు, జాతర జరిగేటప్పుడు గాలి విపరీతంగా వేస్తుంది, అది నిదర్శనం. ఆ తర్వాత ప్రకృతిలో ఉన్నటువంటి మహావృక్షాలని ఆవహిస్తూ ఉంటుంది. ఆవహించినప్పుడు అవి అనేటువంటి శబ్దాన్ని తీసుకొస్తాయి. అందులో మొట్టమొదటి ఏ చెట్టును ఆవహిస్తాయో తెలుసా? తాడి చెట్టు. ఎందుకంటే ఊళ్ళోకి యమధర్మరాజు వచ్చినప్పుడు మొట్టమొదట ఆయన కూర్చునేది అక్కడే, ఎత్తైన చెట్టు మీద కూర్చుని ఎవరిని తీసుకెళ్లాలా అని కూర్చుంటాడు ఆయన. అందుకని మైలుకు మాత్రమే ఎక్కువగా ఉపయోగిస్తారు అవి. అందుకని మా ఇంట్లో మైలు వచ్చిందండి, ఎవరో పెద్ద మనిషి అయ్యారండి అంటే మొట్టమొదటి ఆకులు తీసుకొచ్చే పెడతారు. అర్థమవుతుంది. అమ్మవారు వచ్చిందండి అని అడిగితే ఆకుల్లో పోసే కళ్ళు కూడా ఇస్తారు. అంటే దాని విధానం, అంటే యమధర్మరాజు కోసం ఆయన చరిత్రలో ఇవన్నీ ఉంటాయి. అందుకని ఒక అతీతమైనటువంటి అనుగ్రహంతో అమ్మవారు ఒంటి మీదకి వచ్చి పూనకాలు ఇవ్వాలి అని అంటే, అమ్మవారు లోపల ఉన్నటువంటి శిలరూపం నుంచి బయట ఉండేటువంటి ఒక అతీతమైనటువంటి శబ్దంతో మనందరం ఒకే శ్వాసతో ఉంటాం అక్కడ. అమ్మోరు 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 తప్ప రెండో ప్రపంచం ఉండదు అక్కడ. వేరే వేరే దేవతల పేర్లు ఏమి ఉండవు. మా అమ్మ, మా ఊరమ్మ, ఏదో పేరు ఉంటుంది కదా, ఆ పేరుతోటి అంతా అనేక రకాల శబ్దాలు ఒకే ప్లేస్లో ఉంటాయి, మళ్ళా వేరే వేరే చోట ఉండవు. అంత శబ్ద తరంగాలతోటి ప్రకృతితో జరిగేటువంటి అనుసంధానంతో ఏ దేహమైనా సరే ప్రకంపనలకు లోనవ్వాల్సిందే. ఇప్పుడు ఉదాహరణకు డీజే ఉడుతున్నారు ఇక్కడ మన గుండెల్లో దడదలాడుతుందా? అదేటి గురుగారు అక్కడ డీజే వస్తే ఇక్కడ దడదలాడంటే దాని వైబ్ అంతే. అలాగా ప్రకృతిని అనుసంధానం చేసుకుని జీవాలకు సంబంధించినటువంటి తన శరీరముతో ఒక డోలక్లాడి చేసుకుని ఈ భూమికి అని తన్నుతుంటే ఆ వచ్చేటువంటి శబ్దం అమ్మవారిలోంచి వచ్చేటువంటి ఒక యథాశక్తిని ప్రకృతితో అనుసంధానం అయినప్పుడు మన దేహంలో ఉన్నటువంటి షట్చక్రాలకే కనెక్ట్ అవుద్ది. ఆ షట్చక్రాలు ఏమై ఉంటాయి? మూలాధార, స్వాదిష్టాన, మణిపూర్వక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్ర. ఈ షట్చక్రాలన్నింటినీ కనెక్ట్ ఎప్పుడైతే అయిందో మనలో కుండలిని శక్తి ఒకేసారి జాగృతం అవుతుంది. అయినప్పుడు మనకి తెలియదు, అమ్మ కనపడిందమ్మా, ఎంత అందంగా ఉందోనమ్మా, నేను ఏం చేశానో కూడా నాకు అర్థం కాదని చేసి ఒక తెలియదు ఒక అతీతం. ఇది ఎన్ని నిమిషాలు అంటే 8 నిమిషాలు ఉంటుంది. అంటే ఒక కిరణాలు భూమి మీద పడటానికి సమయం ఎంత ఉందో ఒక గర్భగుడిలోంచి ఒక యథాశక్తి బయటికి రావడానికి మన దేహాన్ని తాకి అలా మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది.
ఆనందపడుతుంది. అందుకని అమ్మవారు ఆనంద తాండవం ఆడుతున్నప్పుడు ఏ స్త్రీ శక్తికి అయితే ఆ కుండలిని శక్తి జాగృతమయ్యేటువంటి అనుగ్రహం ఉందో ఖచ్చితంగా వారి మీదకే అనుగ్రహం వస్తుంది. దీనికి మనం పెట్టుకున్నటువంటి పేరు ఏంటంటే పూనకాలు. పూనకాలు అంటే ఊగుతూ కాళ్ళు ఊపడాన్ని పూనకాలు అంటారు. ఇలా 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 ఇవి పూనకాలు అంటారు. వాస్తవంగా చెప్పాలంటే అమ్మవారి పూనకాల్లో పాదాందం అంటారు దీన్ని, ఈ అందలి శబ్దం అంటారు. మీరు ఎప్పుడైనా లలిత పారాయణం చదువుతున్నారా అని అనుకోండి, అమ్మవారు వేసేటువంటి అందలి శబ్దం అంటారు దీన్ని. ఇట్లా ఇది పూనకమే, అమ్మవారి పూనకం. అందుకని అమ్మవారి పాదాలకు అంత గొప్పదనం ఉంటుంది. అందుకని ఇప్పటికీ మీరు చూడండి, కాళ్ళకి ఖచ్చితంగా పారాయణం పూస్తారు అమ్మవారికి. ఎందుకంటే అమ్మవారు ఆ పాదస్పర్శను ఇట్లానే తాళం వేస్తుంటది. అదే అమ్మవారికి వచ్చే పూనకం. ఇప్పుడు మన శరీరం మొత్తం మీదకి వచ్చేసింది. ఇప్పుడు ఏంటంటే మనిషికి కావలసినటువంటివి, తనకు నచ్చినటువంటివి, తను ఏదన్నా చెప్పాలనుకున్నప్పుడు ఎందుకు వస్తుందిరా పూనకం అంటే, ఒకప్పుడు నరబలులు వేసేవారు, మీకు గుర్తుందా? నరబలులు ఇప్పుడు కూడా కొన్ని చోట్ల బలులు జరుగుతుంది. దీన్ని మనం ఆపడం ఏం కాదు, కానీ జరుగుతూనే ఉంటాయి. మీరు తీసేయండి అంటే మనల్ని బలేస్తారు, అక్కడ ఇబ్బంది. అందుకని ఆ బలులు వేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆహారాన్ని గెద్దలు ఎత్తుకుని తీసుకెళ్ళిపోయేవి. ఎక్కడికి? ఎత్తైన ప్రదేశానికి. వాళ్ళు తినేవారు కాదు, విసిరేసేవారు. బలేసేస్తే వదిలేసేవారు. దాన్ని తీసుకెళ్లి గద్దలు తినేవి. ఎక్కడికి? ఎత్తైన ప్రదేశానికి తీసుకెళ్లేవారు. కాబట్టి అది గద్దె. ఆ గద్దె ఇప్పుడు గద్దెలు ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి. అంటే గద్దె ఉందంటే, మా ఇంటి వెనకాల గద్దె ఉందంటే అక్కడ వాక్కు చెప్తారండి. అది ఎక్కడ చెప్తారు? ఊరు పులిమేరల్లో ఉండాలి, ఎత్తైన ప్రదేశంలో ఉండాలి, అది గద్దె. అక్కడ చెప్పేటువంటి ప్రదేశాల్లో మీరు అక్కడికి వెళ్ళి చూడండి, అమ్మవారు వస్తున్నట్టుగా పూనకంతో మాట్లాడతారు. అర్థమైందా మీకు? అది గద్దె. కాబట్టి ఈ సాంప్రదాయం అక్కడి నుంచి వచ్చింది. అది అందుకని ఏంటంటే వాళ్ళు గట్టిగా మాట్లాడిన తర్వాత, అమ్మ ఏం జరిగిందంటే, నీ పని అవ్వలేదంటే, బలికి వరుతుందండి అమ్మవారు, మేకపోతుని బలేయండి లేదా దీన్ని బలేయండి అని చెప్తారు తప్ప రెండో సమాధానం ఉండదు. అందుకని అమ్మవారి యొక్క పూనకాల్లో అమ్మవారి అనుగ్రహంతో, తల్లి ఆత్మానందంతో, భగవంతుడు ముందు అర్పించేటువంటి సకల శబ్దాల నుండి అమ్మవారు తన ముక్కెరలను పెంచుకుంటూ శ్వాస ఉచ్ఛ్వాసల నడుమన ఆనంద తాండవం చేయటానికి అమ్మ చూపించేటువంటి ఒక ఆత్మానందమైనటువంటి నాట్యం. వాస్తవికంగా ఆ తల్లి బయటకు వచ్చినప్పుడు సమస్త ప్రకృతి కూడా అమ్మను అభిషేకిస్తుంటాయి. మహావృక్షాల ద్వారా, గాలి ద్వారా, అనేక రూపాయలు, సముద్రంలో ఉన్నటువంటి కెరటాల ద్వారా, గ్రామాల్లో ఉన్నటువంటి పచ్చక బయళ్ళ ద్వారా ఒక అద్భుతమైనటువంటి ప్రకంపనలు జరుగుతుంటాయి. అలా వచ్చిన తల్లి ఆ కాసేపు చూసి ఆనందించి వెళ్ళిపోతుంది. ఇది తల్లి పూనకాలంటే పరమార్థం. అది మనం అనుకుంటున్నట్టుగా ఇప్పుడు ఊగేస్తున్నాం నాకు వచ్చేసింది అనేది కొంత కావాలని చేసేటువంటి ప్రయత్నాలుగా చెప్పొచ్చు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేసారు. వాళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.